ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏం నడుస్తుంది అని చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల గొడవ నడుస్తుంది. మరి అసలు ఈ లొల్లి ఇప్పుడేనా, గత కాలంలో ఏమైనా జరిగిందా? అసలు ఈ వర్తమాన రాజకీయాలకు ఈ రోగాన్ని అంటించింది ఎవరు? దానికి బాధ్యులు కేసీఆరా లేక రాజశేఖర్ రెడ్డా, ఇంకెవరైనా? దీంట్లో ఇందిరాగాంధీ చేసిన పాపం ఎంత, రాజీవ్ గాంధీ పాత్ర ఏంటి అనేది మనం ఈ పూర్తి వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం అందిస్తాం. ఇక వీడియోలోకి వెళ్తే, అసలు భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల తంతు ఎప్పటి నుంచి మొదలైంది? ఈ భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పార్టీ ఫిరాయింపులు ఒకటి. 1967 తర్వాత భారత రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు చాలా అధికమయ్యాయి. తన తల్లి హయాంలో, మొరార్జీ హయాంలో జరిగిన రాజకీయాలను వ్యతిరేకించి దీనికి పరిష్కారంగా 1985లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నేతృత్వంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చింది. అదేంటి, రాజీవ్ తన తల్లిని ఇందిరాగాంధీని వ్యతిరేకించడం ఏంటి అనుకుంటుండొచ్చు మీరు. కానీ ఆ మహానుభావుడు తప్పు జరిగితే సొంత పార్టీ నేతలను నిలదీసేవాడు అంటారు అతని సన్నిహితులు. అందుకే ఈ చట్టం తెచ్చారు. అయినా ఆ చట్టంలోని కొన్ని లూప్ హోల్స్ను అడ్డం పెట్టుకుని అతని మరణాంతరం ఏం జరిగిందో మనందరికీ తెలుసు. చరణ్ సింగ్, బీపీ సింగ్, అటల్జీ ఇలాంటి వారు ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాలను కూడా కూల్చుకున్న దాఖలాలున్నాయి. అందుకే ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ 2003లో మరో 91వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది ప్రభుత్వం. అయినప్పటికీ దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కూడా ఈ పార్టీ ఫిరాయింపులకు అతీతం కాదు అనడంలో అతిశయోక్తి లేదు. అసలు ఈ పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటో చూసుకుందాం. రాజకీయాల్లో ఒక పార్టీ మేనిఫెస్టో ఆధారంగా ఆ పార్టీ ఇచ్చిన బీఫామ్తో ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీకి కాకుండా మరో పార్టీకి విధేయత చూపించడం, మరో పార్టీలో చేరడం, లేదా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో, రాష్ట్ర శాసనసభ్యులైతే శాసనసభలో ఓటు వేయడం లేదా ఓటు వేయకుండా గైర్హాజరు అవ్వడాన్ని పార్టీ ఫిరాయింపులు అంటారు. ఒకవేళ స్వతంత్ర సభ్యుడిగా, అంటే పార్టీ గుర్తుపై కాకుండా ఎన్నికైన సభ్యుడు ఏదైనా పార్టీలో చేరినా, నామినేట్ చేయబడిన సభ్యుడు నియామకం జరిగిన 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినా దాన్ని పార్టీ ఫిరాయింపుగా భావిస్తారు. మరి ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో దూకారు. దాంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. దాన్ని సమర్థిస్తూ స్పీకర్కు కొంత గడువు ఇచ్చింది. దాంట్లో భాగంగా ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది అయితే నిస్సిగ్గుగా మేము పార్టీ మారలేదు, ఇంకా కారులోనే ఉన్నాం, డోర్ కూడా ఓపెన్ చేయలేదు, కేవలం రేవంత్ దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గాలకు నిధులు కేటాయించమని రిక్వెస్ట్ చేయడానికే పోయాం అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. ఇది చట్టపరంగా దాటవేత అవుతుందేమో కానీ ప్రజల దృష్టిలో నైతికంగా వారి రాజకీయ భవిష్యత్తుకు వారే సమాధి కట్టుకున్నట్లయితుంది. ఒకవేళ రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా కూడా అట్లీస్ట్ సగం మంది అయినా గెలిచేవారేమో. కానీ వారి చేతగానితనాన్ని వారే సమర్థించుకుంటూ మేము కారులోనే ఉన్నాము అనడంలో వాళ్ళ రాజకీయ జీవితాన్ని భస్మం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ 8 మంది సంగతి అటుంచితే మరో 2 అయితే ఇంకా పాపం అనిపిస్తుంది. అందులో ముఖ్యులు దానం నాగేందర్. అందరేమో కానీ ఈ దానం నాగేందర్ అయితే పక్కా డిస్క్వాలిఫై అవుతాడు కాదు, అయినట్లే. ఎందుకో తెలుసా? 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి వెంటనే కాంగ్రెస్లో దుంకిండు. నిండు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు, ఇతర సహచర బీఆర్ఎస్ నేతలపై చిటికలేస్తూ నీ అమ్మ అంటూ తొడలు కొడుతూ బూత్ పదజాలంతో రెచ్చిపోయి మాట్లాడిండు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 8 మంది బొంకుతున్నట్లే ఈయన కూడా అట్లే బొంకొచ్చు కదా. అట్లా బొంకడానికి వీలు లేకుండా బీఆర్ఎస్ గట్టి ఉచ్చు బిగించిందని చెప్పొచ్చు. అదెలా అంటారా? ఈ పెద్ద లీడర్ 2024లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అది వేరే విషయం అనుకో. ఇక్కడ వచ్చింది అసలు చిక్కు. మిగతా సభ్యులు ఏమంటున్నారంటే, మేము కప్పుకున్నది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండా అని. సరే, అదొక బొంకు అనుకుందాం. కానీ పాపం దానమన్నకైతే ఆ బొంకు కూడా బొంకడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు మంచిగా ఇరికించేసారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళేమో దాన్నే పావుగా వాడుకుంటున్నారు. దానం ఆల్రెడీ అధికారికంగా కాంగ్రెస్లో దూకారు అనడానికి పక్కా ప్రూఫ్ ఎలక్షన్ కమిషన్కు ఎంపీ ఎలక్షన్ అప్పుడు సబ్మిట్ చేసిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్. అంటే మాగంటి గోపీనాథ్ మృతి కారణంగా జూబ్లీ హిల్స్కు పార్టీ జంప్ చేశాడన్న ప్రూఫ్తో ఖైరతాబాద్కు తప్పకుండా బై ఎలక్షన్స్ రాబోతున్నాయన్నమాట. అందుకే దానం ఇప్పుడు ఇంకో కొత్త రాగం అందుకున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్లో ఎలాగూ నన్ను డిస్క్వాలిఫై చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేసే గెలవనేమో అనే భయంతో జూబ్లీ హిల్స్ టికెట్ అడుగుతున్నట్లు సమాచారం. కానీ ప్రజల దృష్టిలో ఇప్పుడు అతను ఎంత విలన్ అయ్యాడో అర్థం చేసుకోవట్లేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు అతని ముందున్నది ఒకటే ఒక అవకాశం.
మళ్ళీ కేసీఆర్తో గడ్డమో కాల్లో చేతిలో పట్టుకుని తనపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోమని అడగడమే. కానీ ప్రజలు ఏమంటున్నారంటే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అలా చేస్తుందని అనిపించడం లేదు. ఎందుకంటే ఒకవేళ క్షమించి చేర్చుకున్నా పార్టీని జనాలు చీకొట్టే పరిస్థితి ఉందని, దానికి తోడు ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిచి తన బలం ఏందో నిరూపించుకోవాలని ఉత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దానం పరిస్థితి ఏంటన్నది రాబో రోజుల్లో తేలనుంది. మొత్తానికి దానంను ఒక బలి పశువును చేశారు అనే మాట చక్కర్లు కొడుతోంది ఇప్పుడు. ఇక రెండో వ్యక్తి కడియం. ఆయనను 2015లో టీడీపీ నుంచి తీసుకున్నాక ఎమ్మెల్సీ పదవిచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసి మంత్రి పదవినిచ్చి గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ఇంత ప్రిఫరెన్స్ ఇంకెవరికి ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటున్నానంటే 2024 ఎంపీ ఎలక్షన్స్లో అక్కడి నుంచి ఎంపీ సీట్ను ఆశించిన సీనియర్ నేత రమేష్ను కాదని కడియం కూతురుకు ఈ సీట్ ఇచ్చింది. అయినా కూడా కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చి తీరా ఎలక్షన్ దగ్గర పడ్డాక అస్తంపాటిలోకి జంప్ అయ్యాడు కూతురుతో సహా. అందులో భాగంగానే ఆమె క్యాంపెయిన్కు కూడా తిరిగాడు. తన పోస్టర్ల మీద కూడా కడియం కాంగ్రెస్ పార్టీ నేతగా పరిచయం చేసుకున్నారు. ఇంతటి ఘోరాలు జరిగాక ఆయన చేసిన ఈ తప్పును స్పీకర్ దగ్గర దాటవేయడానికి వీలు లేకుండా అయిపోయింది. దాంతో బీఆర్ఎస్కు సువర్ణావకాశం వచ్చినట్లయింది. ఆయన కళ్ళను ఆయనతోనే పొడిపించేలా చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అందుకే దానం, కడియం వీరిద్దరు స్పీకర్కు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అందుకే గట్టి ప్రూఫ్లు ఉన్నాయని. అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తు చేసుకోవాలి. ఒకవేళ దానం, కడియం స్థానాల్లో గనుక ఉప ఎన్నికలు వస్తే గెలిస్తే పర్వాలేదు, కానీ ఓడిపోతే మాత్రం ఇక వాళ్ళ రాజకీయ చాప్టర్ దాదాపు క్లోజ్ అయినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు ఓటర్లు ఏ రాజకీయ నాయకునికి ఊడిగం చేయాలనే తలంపుతో లేరు. ఆ టైంకు ఎవరు పైసలు ఇస్తే వారికి, ఒకవేళ అందరూ పైసలు ఇస్తే దాంట్లో ఎవరు బెటర్ అనే దానిపైనే ఫోకస్ చేస్తూ ఓట్లు గుద్దుతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్లకు తనివి తీరా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలి, అలా అయితేనే ఇంకోసారి ఎవరికైనా పార్టీ మారాలంటే అంటున్నారు. మరి ఈ పార్టీ ఫిరాయింపులు ఈనాడే ఉన్నాయా లేక ఎప్పటి నుంచో ఉన్నాయా అని చూసుకుంటే భారత ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం రాకపూర్వమే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం 1937లో రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంతమంది ముస్లిం లీగ్ శాసనసభ్యులు భారత జాతీయ కాంగ్రెస్లో చేరి మంత్రివర్గంలో చోటు సంపాదించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1952-67 మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్, మద్రాస్ రాష్ట్రం అంటే తమిళనాడు, కేరళ, రాజస్థాన్ లాంటి అనేక రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వాలు రాజీనామా చేయాల్సి రావడం లేదా మెజార్టీ లేకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్టీ ఫిరాయింపుల ద్వారా మెజార్టీ సాధించడం లాంటి సందర్భాలు మనం చూశాం. భారత రాజకీయాల్లో 1967 సంవత్సరాన్ని ఒక మైల్ రాయిల్గా పేర్కొనవచ్చు ఈ పార్టీ ఫిరాయింపులకు. 1967లో ఏం జరిగిందంటే లోక్సభతో పాటు 16 రాష్ట్రాలకు జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 రాష్ట్రాల్లో అంటే కేరళ, మద్రాస్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ప్రాంతాల్లో మెజార్టీ కోల్పోయింది. అయితే ఎన్నికల్లో మెజార్టీ సాధించలేకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పార్టీ ఫిరాయింపుల ద్వారా మెజార్టీకి కావలసిన సంఖ్యను సాధించుకుంది. పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వం రద్దు కావడం లేదా కొత్త ప్రభుత్వం ఏర్పడటం సాధారణ విషయంగా మారిపోయింది. 1972-77 మధ్యకాలంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ ఫిరాయింపుల మూలంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. శాసనసభ్యులు కొన్ని సందర్భాల్లో పక్షం రోజుల్లో 3 రాజకీయ పార్టీలు మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఆయారం గాయారం సంస్కృతిగా ప్రాచుర్యం పొందింది. ఒక అంచనా ప్రకారం ఇప్పటి రాజకీయాల్లో ఉన్న శాసనసభ్యుల్లో దాదాపు 1/5వ వంతు పార్టీ ఫిరాయించిన వారే. 1000కి పైగా పార్టీ ఫిరాయింపు సంఘటనలు ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఎలా మొదలైందో చూస్తే ఎన్టీఆర్ పార్టీ స్థాపించి సీఎం అయ్యాక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అమెరికాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు, పార్టీ సహ వ్యవస్థాపకుడు నాదెండ్ల ఈ సంస్కృతికి తెరదీశారు. ఆ తర్వాత మళ్ళీ అదే పార్టీలో చంద్రబాబు తన మామ నుంచి పార్టీని హస్తగతం చేసుకోవడం మన అందరికీ తెలిసిందే. ఇదంతా పార్టీ లోపల అంతర్గత కుమ్లాటలు మాత్రమే. కానీ బాహాటంగా ఇతర పార్టీల నుంచి సంతలో పశువులను కొన్నట్టు కొన్నది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక అప్పటి పీఆర్పీ, టీఆర్ఎస్, టీడీపీ పార్టీల నుంచి నేతలను కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఆయన ఎంతవరకు రాజకీయాలను దిగజార్చాలో అంతా చేశారు. రాష్ట్రం విడిపోయాక అదే సంస్కృతిని ఇరు రాష్ట్రాల సీఎంలు కొనసాగించారు. ఇక్కడ చిత్రం ఏంటంటే తన తండ్రి చేసిన తప్పును జగన్మోహన్ రెడ్డి చేయకపోవడం గమనార్హం. కానీ కేసీఆర్ మాత్రం వైఎస్ను మించిపోయేలా నైతిక విలువలు లేకుండా ఎప్పుడూ కాలం ఒకేలా ఉంటుంది అనే అహంతో కొన్ని పార్టీలను తన పార్టీలో విలీనం చేసుకున్నారు. అంతటితో ఆగారా? ఉద్యమంలో సర్వం ప్రాణాలొడ్డిన నాయకులను కాదని తెలంగాణకు వ్యతిరేకంగా నిలిచిన వారిని అందరినీ తన క్యాబినెట్లో పెట్టుకున్నారు. అది చూసే ఆఖరికి కేసీఆర్ని ప్రజలు విసిగి వేసారి ఇంట్లో కూర్చోబెట్టారు.
ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. మరి ఇది ముదిరి ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాలి. ఉప ఎన్నికల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది వేచి చూడాలి. మొత్తానికి ఈ ఇద్దరు బలి పశువులుగా మిగలనున్నారా, లేక మళ్ళీ గెలిచి ఈసారి క్యాబినెట్లోకే వెళ్ళనున్నారా అనేది ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. సైనింగ్ ఆఫ్. సర్వేజన సుఖినో భవంతు.